ప్రతిక కాకినాడ సీపోర్ట్ అక్రమాలపై మాజీ యజమాని కన్నాటి వెంకటేశ్వరరావు ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాటాల బదలాయింపు మొత్తం జగన్ కోసం జరిగినట్లు స్పష్టం చేశారు. కేఎస్పీఎల్ కేసెజ్లలో వాటాలు బలవంతంగా లాగేసుకుంటున్నారంటూ ఏపీసీఐడీ నమోదు చేసిన కేసులో ఫిర్యాదుదారైన కన్నాటి వెంకటేశ్వరరావును ఈడీ అధికారులు హైదరాబాద్లోని ఆఫీసులో నిన్న సాయంత్రం వరకు విచారణ జరిపారు. అయితే కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో గతంలో ఏం జరిగిందనే దానిపై ప్రశ్నించారు. కేవీరావు చెప్పిన సమాధానాలను రికార్డ్ చేసి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. కేవీరావు ఇచ్చిన వాంగ్మూలంలో పరిశీలిస్తే కేఎస్పీఎల్ కాకినాడ సెజ్లలో తనకు సంబంధించిన 3,600 కోట్ల విలువైన వాటాలను బెదిరించి భయపెట్టి బలవంతంగా లాగేసుకునేందుకు గత సీఎం జగన్ ప్లాన్ చేసినట్లు ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డి ఆ కుట్రను అమలు చేసినట్లు తెలిపారు. అయితే జగన్ కోసమే అరబిందో పేరిట ఈ వాటాలన్నీ బదలాయించుకుంటున్నారన్న విక్రాంత్ రెడ్డి తనతో స్పష్టంగా చెప్పారని వాంగ్మూలంలో వెంకటేశ్వరరావు వివరించారు. ఓసారి శరత్ చంద్రారెడ్డి విక్రాంత్ రెడ్డిలతో జగన్ను తాను కలిసిన సందర్భంలో ఈ వాటాల బదలాయింపు కోసం చర్చ జరిగిందన్నారు. ఆ మొత్తం చర్చ విన్నాక అంతా జగన్ కోసమే జరుగుతుందనే విషయం తనకు పూర్తిగా అర్థమైందని చెప్పారు. అసలు ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై ఈడీ అధికారులు కేవీరావును ప్రశ్నించగా విజయసాయిరెడ్డి ఒత్తిడి వల్లే తాను విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిని కలిశానని చెప్పినట్లు తెలుస్తోంది. వాటాల బదలాయింపు పత్రాలపై ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందనే ప్రశ్నకు అందుకు ఒప్పుకోకపోతే తనపైన, తన కుటుంబంలోని మహిళలపైన అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతామని విక్రాంత్ రెడ్డి బెదిరించారని కేవీరావు జవాబిచ్చినట్లు తెలుస్తోంది. ఎంత మొత్తానికి వాటాలు కొంటున్నారనే విషయం లేకపోవడంతో తనతో కొనుగోలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకుంటున్నారంటూ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. వాటాలన్నీ అరబిందో పరమయ్యాక అంతకుముందు ఆడిట్ నివేదికలో పేర్కొన్న 965.65 కోట్లను 9.03 కోట్లకు కుదించేశారని కేవీరావు ఈడీకి చెప్పారు. వాటాల బదిలీ తర్వాత 2020 నుంచి 2024 వరకు ఉన్న ఆర్థిక సంవత్సరాల్లో ఆ కంపెనీ డివిడెండ్ కింద 102 కోట్లు పొందిందన్నారు. అరబిందో గ్రూపుల్లోని వేర్వేరు కంపెనీలకు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ 280 కోట్లు ఇంటర్ కార్పొరేషన్ డిపాజిట్ల కింద చెల్లించిందని కేవీరావు వాంగ్మూలం ఇచ్చారు.